ఎన్నో కష్టాలకి ఓర్చి కోమలి గారు, ఎస్పెషల్లీ కోమలి గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. తను ఫోక్ సింగర్గా మనందరికీ తెలుసు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమా తీయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, నేను తీశాను. మిగతా పనుల కంటే కూడా చాలా కష్టమైన పని సినిమా తీయడం, పూర్తి చేయడం, జనాల్లోకి తీసుకురావడం అనేది అంత ఈజీ విషయం కాదు. అనుకున్నది అనుకున్నట్టుగా ఉండదు, చాలా ఉంటాయి, కొత్త విషయాలు చాలా తెలుస్తాయి, సినిమా రిలీజ్ అయ్యాక కూడా తెలుస్తాయి. చాలా కష్టంగా ఉంటుంది. బట్ అన్నిటికీ ఓర్చుకొని ఒక ఆడకూతురు తను ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారండి. సతీష్ గారు మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. తన కళని కూడా తన భుజాల మీద వేసుకొని ఈ సినిమా ముందుకు తీసుకెళ్లారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సతీష్ అండ్ కోమలి గారు ఇద్దరికి కూడా ఆ దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నానమ్మా మీకు. అండ్ అయ్యో, నాకు అనిపించింది ఒకటే, తను ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏదో డబ్బు సంపాదించాలని, నేను ప్రొడ్యూసర్ అవ్వాలని కాదు. వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతోనో, ఆ చుట్టూ ఊళ్ళో ఉన్న కథలు చూసో, ఇలాంటి కథ జనాల్లోకి వెళ్ళాలి, ఈ కథ తెలియాలి, జనాలకి ఇలాంటి కథలు తెలియాలి, నాన్న గొప్పతనం తెలియాలి అని ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో తను ఈ సినిమా స్టార్ట్ చేశారని నాకు అనిపించింది. నాన్న అంటే మనం ఎంతవరకు చూస్తున్నాము, ఎలా చూడాలి, నాన్న గొప్పతనం ఏంటనేది ఈ సినిమాలో తెలుస్తుందండి. డెఫినెట్గా 2000 బిఫోర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ చిన్నప్పుడు పరిస్థితులు, వాళ్ళు పెరిగిన వాతావరణం అంతా ఇందులో కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు, ప్రపంచంలో నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మనకి తెలియదు నాన్న పోయిన తర్వాత కూడా ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన ఏ కష్టాలు పడ్డాడు అనేది. ఈ సినిమా చూస్తే ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడో సినిమా ద్వారా మనకి తెలిసిపోతుంది. మనకి రియల్ లైఫ్లో తెలియంది సినిమా ద్వారా తెలుస్తుందండి. అండ్ నాన్నగా మురళీధర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే, మా అబ్బాయి ఫస్ట్ మూవీలో కూడా ఫాదర్ మురళీధర్ గారే, మా అమ్మాయి ఫస్ట్ మూవీలో కూడా ఫాదర్ మురళీధర్ గారే. ఇది ఒక కోఇన్సిడెన్స్. సూపర్ చేశారు సార్. అండ్ ఈ సినిమాకి మొట్టమొదటి ప్లస్ చరణ్ అర్జున్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా డెఫినెట్గా అనుకున్నట్టుగా రీచ్ అవ్వదు. మీకు సినిమాలో గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉండవు. ఆయన మ్యూజిక్ ద్వారా చాలాసార్లు గూస్ బంప్స్ వస్తాయి. అసలు అలా ఇప్పుడు చూసిన పాట ఎంత బాగుందో మీరు చూశారు కదా. దీనికి 100 రెట్లు బాగుండే పాట ఒకటి ఉంది, నాకు నచ్చిన పాట, నాకు చాలా ఇష్టమైన పాట ఈ సినిమాలో. అది ఫ్యూచర్లో మీరు వింటారు, చూస్తారు. ఆ పాట లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. నువ్వు ఒక్కడివే ఇంతమందిని ఎలా సాకావు నాన్న అని ఒక పాట ఉంటుందండి. అయ్యి బాబాయ్, గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఆ సాంగ్. అంటే నిజంగా కూడా మా ఇంట్లో మేము 7గురం, నేను 5గురు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. మా నాన్న అప్పుడే గుర్తొచ్చాడు నాకు. అసలు ఆ పాటినప్పుడల్లా గుర్తొస్తాడు, కళ్ళలో కనిపిస్తూ ఉంటాడు. మమ్మల్ని 7గురిని ఎలా సాకాడు ఆయన, ఎలా పెంచి పెద్ద చేశాడు, ఎలా ఇంత దూరం తీసుకొచ్చాడు, చదువు లేదు, సంజయ్ లేదు, ఒక చిన్న పనిని నమ్ముకొని అని చాలా ఫీల్ వర్కౌట్ అవుతుంది అది. అండ్ అలా మన తల్లిదండ్రులు గుర్తు చేసే సినిమా ఇది. సో తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి ఆదరించండి. అన్ని సినిమాల్ని ఒకే లిస్ట్లో వేయకండి. ఏదో రివ్యూలు చూసో, నలుగురు బాగుందంటేనో వెళ్ళి చూడటం కాదండి. మనకంటూ ఒక సొంత అభిప్రాయం కూడా ఉండాలి జీవితంలో. ఎప్పుడు చూసినా అవతలవాడి అభిప్రాయం మీద బతకూడదు. మన అభిప్రాయం ఒకటి ఉండాలి. కాబట్టి మనకి కొన్ని సినిమాలు మనం డిసైడ్ అయ్యి చూడాలి జీవితంలో. ఎవరో బాగుందని చెప్పిన తర్వాతనో చూడటమో, ఎవడో బాగాలేదంటే చూడటం మానేయడమో చేయకూడదు. ఇది డెఫినెట్గా మీ అందరి మనసులకు హత్తుకునే సినిమా. తప్పకుండా చూడండి. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్గా ఒక మంచి కథ చెప్పాలనుకున్న కోమలి గారిని నిలబెట్టండి. ఇండస్ట్రీలో మళ్ళీ ఇలాంటి సినిమాలు తీసేలా చేయండి, ఎంకరేజ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా డాటర్ దివిజా ప్రభాకర్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇండస్ట్రీకి వస్తున్నావు, అది అంత ఈజీ విషయం కాదు. నేను డాక్టర్ అవుద్ది అనుకున్నాను, యాక్టర్గా వస్తుంది. సరే, అది యాక్సిడెంటల్గానో ఎలాగో జరిగిపోయింది. క్లాస్ ఫస్ట్ తను కాలేజీలో బాగా చదువుతుంది. అండ్ చిన్నప్పుడు యాక్టింగ్ చేసింది, నంది అవార్డు కూడా గెలిచింది. తర్వాత గ్యాప్ తీసుకుంది, ఒక ఒక బ్రహ్మానందం అనే ఒక సినిమాలో క్యారెక్టర్ చేసింది. తర్వాత హీరోయిన్గా రావాలా వద్దా అనేది ఎప్పుడు అనుకోలేదు, అసలు ఆ థాట్ కూడా లేదు. తను అడిగిన తర్వాత నేను సరే చేస్తామంటే, ఫ్రీగానే ఉన్నా కదా డాడీ చేస్తా అని చేసింది. సో ఇప్పుడు తను ఆల్మోస్ట్ 3 మూవీస్ హీరోయిన్గా చేసింది తెలుగులో. తమిళ్లో కూడా ఒక సినిమా చేసింది, పెద్ద సినిమా. సో డెఫినెట్గా మీ ముందుకు రాబోతుంది, తన్ని ఆశీర్వదించండి. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, బాగా పెర్ఫామ్ చేసింది. నాకు ఒక సీన్లో తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది.
నేను చూశాను రీసెంట్గా 2 days బ్యాక్ ఈ సినిమాని. బాగా చేసావు నాన్న, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకంతే, అందుకంటే నేనేం చెప్పను. తర్వాత నువ్వు ఎలా ఉంటే అలా ఉంటుంది కెరీర్, అంతే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ హీరో గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.